నమస్తే వెల్కమ్ టు నేషనల్ అఫైర్స్. ఉద్రిక్తతల మధ్య పంజాబ్ బంద్ సంక్షేమ పథకాలతో దూసుకెళ్తున్న కేజ్రీవాల్ జనవరి 2 నుంచి ప్రశాంత్ కిషోర్ ఆమరణ దీక్ష. శాంతి భద్రతలు కాపాడాలంటూ గవర్నర్ను కలిసిన విజయ్. రాహుల్ గాంధీ విదేశీ పర్యటనపై రభస. దేశవ్యాప్తంగా జరిగిన ప్రధాన వార్తల సమాహారంలో ఎంటర్ అవుదామా? ఉద్రిక్తతల మధ్య పంజాబ్ బంద్ జరిగింది. తమ న్యాయమైన డిమాండ్లు సాధన కోసం పంజాబ్ రైతులు ఆందోళన బాటపట్టారు. కాగా పంజాబ్ బంద్ సందర్భంగా అనేక రైలు సర్వీసులు రద్దయ్యాయి. పంజాబ్ రైతులు చేపట్టిన ధర్నాలో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. తమ న్యాయపరమైన డిమాండ్ల సాధన కోసం పంజాబ్ రైతులు పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. దీంతో పంజాబ్ వ్యాప్తంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొంతకాలంగా తమ డిమాండ్ల కోసం రైతులు కేంద్ర ప్రభుత్వానికి అర్జీలు పెట్టుకుంటూ వస్తున్నారు. అయితే పంజాబ్ రైతుల వినతులను కేంద్రం పట్టించుకోలేదు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కు సంయుక్త కిసాన్ మోర్చాతో పాటు కిసాన్ మజ్దూర్ మోర్చా సంస్థలు పిలుపునిచ్చాయి. बॉर्डरों पर मनाएंगे और पूरे शहर में मार्च कर वो जो है सबके पास जो छोटे दुकानदार हैं तमाम लोग उनके पास मैसेज ले जाएंगे. पूरे पंजाब में ये सभी यूनियन अपना कार्यक्रम कर रही हैं. देखिए जब 3 करोड़ पंजाबी एक साथ दिखेगा ना, मुझे नहीं लगता कि केंद्र उससे बड़ा है. पंजाबियों की ताकत बड़ी है और 30 को ही आपको नजर आएगी, एक मुठ नजर आएगी. బంద్లో భాగంగా పటియాలా చండీగఢ్ జాతీయ రహదారిపై టోల్ ప్లాజాల దగ్గర రైతులు ధర్నా చేపట్టారు. దీంతో పటియాలా చండీగఢ్ జాతీయ రహదారిపై భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. అలాగే అమృత్సర్ గోల్డెన్ గేట్ దగ్గర కూడా రైతులు భారీ సంఖ్యలో నిరసన చేపట్టారు. దీంతో పాటు బఠిండాలోని రాంపూర్లో ఎంట్రీ పాయింట్ల దగ్గర కూడా రైతులు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు చేపట్టారు. రైతుల నిరసనల కారణంగా బఠిండా నగరంలోకి వాహనాల రాకపోకలు ఇబ్బందికరంగా మారాయి. वो अनशन पे बैठे हुए हैं. जितनी देर सरकार मांगे मान के लागू नहीं करती उतनी देर ये आंदोलन समाप्त नहीं होगा. इसलिए ये पक्का बंदोबस्त किया है. कोई भी किसान आता है या फैमिली आती है दूर दूर से तो उनको कोई भी दिक्कत ना आए, क्योंकि यूपी, बिहार, राजस्थान, हरियाणा से जो किसान हैं वो बहुत बड़ी गिनती में पहुंच रहे हैं. రైతుల బంద్ ప్రభావం రైళ్ల సర్వీసులపైన పడింది. దీంతో పంజాబ్ ఢిల్లీ మధ్య దాదాపు 163 రైళ్లు రద్దు చేసినట్లు అధికారులు తెలియజేశారు. ఫలితంగా పంజాబ్లోని అనేక రైల్వే స్టేషన్లలో చిక్కుకున్న ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కాగా బంద్ ఉన్నప్పటికీ అత్యవసర సేవలకు ఎటువంటి ఆటంకం కలిగించకుండా రైతు సంఘాల నేతలు జాగ్రత్తలు తీసుకున్నారు. ఇంటర్వ్యూలు, వైద్య చికిత్స కోసం ఆసుపత్రులకు వెళ్లే వారిని రైతులు ఎక్కడా అడ్డుకోలేదు. ఇదిలా ఉంటే అన్నదాతల డిమాండ్ల సాధన కోసం రైతు నాయకుడు జగదీష్ సింగ్ దలేవాల్ చేపట్టిన దీక్ష 35వ రోజుకు చేరుకుంది. बड़ा भाई फिर से मैदान में आया है. अब छोटे भाई की जिम्मेदारी दूसरे राज्यों की जिम्मेदारी बनती है कि इस लड़ाई को मजबूती से लड़ें. मैं ये चाहता हूँ कि सरकार किसी भी कीमत पे हमें यहाँ से उठा ना पाए. यही मैं आप सब से उम्मीद करता हूँ. राष्ट्रपति देश का सबसे बड़ा कॉन्स्टिट्यूशनल हेड है, विच कैन डायरेक्ट टू द सेंट्रल गवर्नमेंट टू इंटरवीन इनटू द सिचुएशन. इसलिए हमने आज फैसला कर लिया कि जनवरी के पहले हफ्ते जो भी वो टाइम देते हैं हमको कि जाकर उनको हम मिलें. अगर वो नहीं टाइम देते तो खेती बाड़ी मंत्री मिलके कहें कि फौरी दखल लो. अब तो दिन बहुत नज़दीक आ रहे हैं. डॉक्टरों की टीम कह रही है किसी वक्त भी कोई नुकसान हो सकता है. एक आदमी ओल्ड पर्सन है, कैंसर से भी पीड़ित है, 29 दिन से उसने कोई खाना नहीं खाया, कभी भी नुकसान हो सकता है. सारे पंजाब को इकट्ठा करने की कोशिश करेंगे. आज जो देश की सिचुएशन है. పంజాబ్ రైతులు కొంతకాలంగా తమ న్యాయపరమైన డిమాండ్ల కోసం ఉద్యమిస్తున్నారు. ఇటీవల 2 సార్లు చలో ఢిల్లీకి పిలుపునిచ్చారు. అయితే రైతులు ఢిల్లీ శివార్లకు చేరుకోగానే వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి పంజాబ్ రైతులు బంద్ నిర్వహించారు.
ప్రధానంగా పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడం అనేది రైతుల డిమాండ్గా మారింది. ఈ డిమాండ్పై గతంలో కేంద్ర ప్రభుత్వం సానుకూలత వ్యక్తం చేసింది. పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పిస్తామని హామీ ఇచ్చింది. అయితే ఇప్పటి వరకు ఈ హామీ అమలు కాలేదు. దీంతో రైతు సంఘాల నేత సర్వాన్ సింగ్ నాయకత్వంలో మరోసారి పంజాబ్ రైతులు బంద్ నిర్వహించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ఆమ్ ఆద్మీ పార్టీ దూసుకెళ్తుంది. తాజాగా ఆలయాల్లో పూజలు చేసే అర్చకులకు గౌరవ వేతనం ప్రకటించింది. అలాగే గురుద్వారాలలో ప్రార్థనలు నిర్వహించే గ్రంథికులకు కూడా గౌరవ వేతనం ప్రకటించారు ఆప్ అగ్రనేత కేజ్రీవాల్. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు తరుముకొస్తున్నాయి. 2025 జనవరి లేదా ఫిబ్రవరిలో ఈ ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి. ఈ ఎన్నికల్లో విజయం కోసం ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటి నుంచే కసరత్తు చేస్తోంది. కొంతకాలంగా ఓటర్లను ఆకట్టుకోవడానికి అనేక సంక్షేమ పథకాలు ప్రకటించింది. తాజాగా ఆలయాలు అలాగే గురుద్వారాల్లో పనిచేసే పూజారులు, గ్రంథీలను ఆమ్ ఆద్మీ పార్టీ టార్గెట్ చేసుకుంది. ఈసారి ఎన్నికల్లో గెలిచి తాము అధికారంలోకి వస్తే పూజారులు, గ్రంథీలకు నెలకు 18,000 గౌరవ వేతనం ఇస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ సమన్వయకర్త అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు. ఈ సందర్భంగా పూజారులు, గ్రంథీలను కేజ్రీవాల్ అభినందించారు. మన ఆచారాలను భవిష్యత్ తరాలకు అందజేయడంలో వీరు కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రస్తుతించారు. అయితే దురదృష్టవశాత్తు పూజారులు అలాగే గ్రంథీలు పేదరికంలో మగ్గుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించి హనుమాన్ ఆలయంలో తానే రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభిస్తానన్నారు కేజ్రీవాల్. కాగా ఈ పథకం అమలులో తమ పార్టీ కార్యకర్తలు కీలక పాత్ర పోషిస్తారని చెప్పారు కేజ్రీవాల్. भगवान की पूजा करने वाले लोगों को पूजा करवाने वाले पुजारियों को और गुरुद्वारे में ग्रंथियों को हर महीने सम्मान राशि देने का प्रावधान है. ये वो तबका है जिसने सदियों से हमारी परंपराओं, हमारे रीति रिवाजों, इसको पीढ़ी दर पीढ़ी, एक तरह से जो गुरु शिष्य परंपरा पीढ़ी दर पीढ़ी इसने आगे बढ़ाया है, हमारी संस्कारों को, हमारी रीति रिवाजों को, हमारे परंपराओं को. लेकिन इसने कभी भी अपने परिवार की तरफ ध्यान नहीं दिया और कभी भी हम लोगों ने इनकी तरफ ध्यान नहीं दिया. हम मंदिर जाते हैं, पूजा करते हैं, लेकिन कभी भी इनकी तरफ हमने ध्यान नहीं दिया. आज इस योजना के जरिए हम इसे मैं वेतन या तनख्वाह नहीं कहूँगा, एक तरह से इनका सम्मान करने के लिए इसकी घोषणा कर रहे हैं कि लगभग 18,000 रुपये महीना इनको सम्मान राशि दी जाएगी हमारी सरकार बनने पर. ఈసారి ఎన్నికల్లో గెలిచి సత్తా చాటాలని కేజ్రీవాల్ భావిస్తున్నారు. ఇందులో భాగంగా కొంతకాలంగా వరుసగా సంక్షేమ పథకాలు ప్రకటిస్తున్నారు. కొన్ని రోజుల కిందట సీనియర్ సిటిజన్ల కోసం సంజీవని స్కీమ్, అలాగే ఆడవారి కోసం మహిళా సమ్మాన్ యోజన పథకాలను కేజ్రీవాల్ ప్రకటించారు. మహిళా సమ్మాన్ యోజన కోసం 18 ఏళ్లు దాటిన ప్రతి మహిళకు నెలకు 2,100 ఇస్తామని కేజ్రీవాల్ ప్రకటించారు. తాజాగా పూజారులు, గ్రంథీలపై వరాల జల్లు కురిపించారు ఆయన. ఇదిలా ఉంటే సంక్షేమ పథకాల పేరు చెప్పి ఆప్ కార్యకర్తలు, కుటుంబాల వ్యక్తిగత వివరాలు సేకరించడంపై కాంగ్రెస్ పార్టీ నాయకులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. లబ్ధిదారుల ఎన్రోల్మెంట్ పేరుతో ప్రైవేటు వ్యక్తుల, ఆయా కుటుంబ సభ్యుల వ్యక్తిగత డేటా ఎలా సేకరిస్తారని ఆరోపించారు. దీంతో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేశారు. పౌరుల గోప్యతను తెలుసుకునే వారిపై చర్యలు తీసుకోవాలని లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాను కోరారు. దీంతో కేజ్రీవాల్ ఇటీవల ప్రకటించిన సంక్షేమ పథకాలపై దర్యాప్తునకు లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆదేశాలు జారీ చేశారు. ఆ పథకాలపై వచ్చిన ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు చేసి 3 రోజుల్లో నివేదిక సమర్పించాలని ఢిల్లీ పోలీస్ కమిషనర్ను లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆదేశించారు. ఇదిలా ఉంటే ఎన్నికల్లో ఖర్చు పెట్టడానికి పొరుగు రాష్ట్రాల నుంచి భారీ ఎత్తున నగదు దిగుమతవుతోందన్న ఆరోపణలు కూడా కాంగ్రెస్ పార్టీ చేసింది.
దీంతో పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేయాలని పోలీసులకు లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆదేశించారు. అయితే లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆదేశాలపై ఆమ్ ఆద్మీ పార్టీ ధ్వజమెత్తింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రోద్బలం మేరకే తాము ప్రకటించిన సంక్షేమ పథకాలపై లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేశారని ఆమ్ ఆద్మీ పార్టీ మండిపడింది. బీజేపీకి మహిళలంటే ఏమాత్రం గౌరవం లేదని నిప్పులు చెరిగింది. అందుకని తాము ప్రకటించిన మహిళా సమ్మాన్ యోజనను అడ్డుకోవడానికి బీజేపీ కుట్ర పన్నిందని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. మొత్తం మీద ఒకవైపు దర్యాప్తునకు లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఇస్తే, మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ సంక్షేమ పథకాలు ప్రకటించడం కొనసాగుతోంది. బీహార్లో పేపర్ లీక్ కలకలం సృష్టిస్తుంది. సర్వీస్ కమిషనర్ పరీక్ష పత్రాలు లీక్ కావడంపై విద్యార్థులు ఆందోళన చేపట్టారు. విద్యార్థులకు మద్దతుగా ప్రశాంత్ కిషోర్ జనవరి 2వ తేదీ నుంచి ఆమరణ దీక్ష చేపట్టనున్నారు. జన్ సురాజే పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ ఉద్యమ బాట చేపట్టడానికి సిద్ధమయ్యారు. బీహార్ నిరుద్యోగుల కోసం జనవరి 2 నుంచి తాను ఆమరణ నిరాహార దీక్ష చేయబోతున్నట్లు ప్రశాంత్ కిషోర్ వెల్లడించారు. బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కంబైన్డ్ కాంపిటీటివ్ పరీక్షా ప్రశ్నపత్రం లీక్ అయినట్లు ఇటీవల వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో దాదాపు 10 రోజులుగా బీహార్ నిరుద్యోగులు ఆందోళన బాట పట్టారు. కాగా ఆందోళన చేస్తున్న విద్యార్థులు, నిరుద్యోగులపై ఇటీవల పోలీసులు ఉక్కుపాదం మోపారు, లాఠీచార్జ్ చేశారు, జల ఫిరంగులు కూడా ప్రయోగించారు. ఈ నేపథ్యంలో పోలీసుల చర్యలను జన్ సురాజే పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ ఖండించారు. విద్యార్థులు, నిరుద్యోగులతో చర్చించాల్సింది పోయి వారి పట్ల దారుణంగా వ్యవహరించారని పోలీసులను ఆయన దుయ్యబట్టారు. పేపర్ లీక్కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న నిరుద్యోగులపై ప్రభుత్వం వ్యవహరించిన తీరు ఏమాత్రం చట్టబద్ధంగా లేదని మండిపడ్డారు ప్రశాంత్ కిషోర్. ఈ నేపథ్యంలో నిరుద్యోగులకు తాను అండగా నిలబడతానన్నారు. జనవరి 2 నుంచి ఆమరణ దీక్ష చేపడతానని ప్రశాంత్ కిషోర్ వెల్లడించారు. ఇదిలా ఉంటే విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేసినప్పుడు ఆ ప్రాంతం నుంచి ప్రశాంత్ కిషోర్ వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ నేపథ్యంలో ఈ అంశం ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. పోలీసులు తమపై లాఠీచార్జ్ చేసినప్పుడు మీరెక్కడికి వెళ్లారంటూ ప్రశాంత్ కిషోర్ను దెబ్బలు తిన్న విద్యార్థులు నిలదీశారు. ప్రశాంత్ కిషోర్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాగా తనపై వచ్చిన ఆరోపణలను ప్రశాంత్ కిషోర్ ఖండించారు. విద్యార్థుల ప్రశ్నలకు బదులిచ్చారు. పోలీసులు లాఠీచార్జ్ ప్రారంభించగానే అక్కడి నుంచి వారిని వెళ్లిపోవాలని తాను కోరానని ప్రశాంత్ కిషోర్ వివరణ ఇచ్చారు. తానెప్పుడూ విద్యార్థులకు అండగా ఉండే మనిషేనన్నారు. ఇందులో భాగంగానే ఆమరణ దీక్ష కూడా చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. छात्रों ने एक कदम बढ़ाया है तो अब सरकार पर है कि सरकार भी एक कदम बढ़ाए, मामले को खत्म करे। ये बिहार के बच्चे हैं, आप बिहार के अधिकारी हैं, आप मुख्यमंत्री हैं, लेकिन आपको इन्हीं बिहार के लोगों ने मुख्यमंत्री बनाया है, तो सहानुभूतिपूर्ण इन बच्चों के मांगों पर विचार करें और इनके पक्ष में निर्णय दें, ऐसी हम लोग की आशा और अपेक्षा है। और हम लोग 2 दिन तक इस बात को धैर्य के साथ उनके जवाब का, उनके निर्णय का इंतजार करेंगे। अगर मुख्यमंत्री मिलने के लिए बुलाएंगे तो सारे ये छात्रगण जो आज मुख्य सचिव से मिले हैं वो मुख्यमंत्री से मिलने भी जाएंगे, अपनी बात को फिर दोबारा रखेंगे। लेकिन अगर 48 घंटे में उन्होंने कोई निर्णय नहीं लिया तो छात्र जो भी निर्णय लेंगे आंदोलन करने का, ये निर्णय इनका मान्य होगा और हम लोग पूरी तरीके से छात्रों के साथ रहेंगे। కాగా బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కంబైన్డ్ కాంపిటీటివ్ పరీక్షా ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారం బీహార్లో దుమారం రేపుతోంది. పేపర్ లీక్కు వ్యతిరేకంగా కొంతకాలంగా విద్యార్థులు రోడ్డెక్కారు, ఆందోళనలు చేపట్టారు. తమ భవిష్యత్తుతో నితీష్ కుమార్ నాయకత్వంలోని ప్రభుత్వం ఆడుకుంటోందని మండిపడ్డారు. పరీక్షా ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారంతో సంబంధం ఉన్న వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పేపర్ లీక్ నేపథ్యంలో తమకు న్యాయం చేయాలంటూ నితీష్ కుమార్ సర్కార్ను బీహార్లోని నిరుద్యోగులు డిమాండ్ చేశారు.
కాగా పేపర్ లీక్ విషయంలో ఆందోళన చేస్తున్న నిరుద్యోగులను సముదాయించడానికి నితీష్ కుమార్ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో నిరసన ప్రదర్శనలు చేస్తున్న నిరుద్యోగులపై ఉక్కుపాదం మోపారు, లాఠీచార్జ్ చేశారు. ఈ నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ స్పందించారు. ఇదిలా ఉంటే బీహార్ అసెంబ్లీకి వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా మే నెలలో ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి. ఈ ఎన్నికల్లో ఇటు బీజేపీ, జేడీయూ, అటు కాంగ్రెస్, ఆర్జేడీ కూటముల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని రెండు పార్టీలు హోరాహోరీగా ప్రయత్నిస్తున్నాయి. కాగా ఎన్నికల వ్యూహకర్తగా ఉన్న ప్రశాంత్ కిషోర్ కొన్ని నెలల కిందట రాజకీయ నాయకుడి అవతారం ఎత్తారు. జన్సురాజ్ పేరుతో సొంత పార్టీ పెట్టుకున్నారు. తొలిసారి బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ తన రాజకీయ భవిష్యత్తును పరీక్షించుకోబోతున్నారు. కాగా బీహార్ నిరుద్యోగులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడాన్ని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ ఖండించారు. డబుల్ ఇంజన్ పేరుతో విద్యార్థులకు డబుల్ ట్రబుల్ ఇస్తున్నారని బీహార్ సర్కార్పై ప్రియాంక మండిపడ్డారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై జల ఫిరంగులు ప్రయోగించడం, లాఠీచార్జ్ చేయడం దారుణమన్నారు. పేపర్ లీక్ కు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న నిరుద్యోగులపై లాఠీచార్జ్ చేయడాన్ని రాష్ట్రీయ జనతాదళ్ సీనియర్ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ ఖండించారు. బీహార్ ప్రభుత్వం దారుణానికి పాల్పడిందన్నారు. నిరుద్యోగులు ఆందోళన నేపథ్యంలో వారితో చర్చించాల్సింది పోయి లాఠీచార్జ్ చేయడం బీహార్ సర్కార్ నియంతృత్వానికి ఒక ఉదాహరణ అని తేజస్వి యాదవ్ ధ్వజమెత్తారు. మొత్తానికి పేపర్ లీక్ వ్యవహారం బీహార్ రాజకీయాల్లో కలకలం సృష్టిస్తోంది. అన్నా యూనివర్సిటీ ఘటన తమిళనాడు రాజకీయాల్లో దుమారం సృష్టిస్తుంది. ఈ దారుణానికి సంబంధించి తాజాగా నటుడు, రాజకీయ నాయకుడు విజయ్ గవర్నర్ రవితో భేటీ అయ్యారు. శాంతి భద్రతల విషయంలో చర్యలు తీసుకోవాలంటూ వినతి పత్రం సమర్పించారు. అన్నా యూనివర్సిటీకి చెందిన ఒక విద్యార్థినిపై లైంగిక దాడి ఘటన తమిళనాడు రాజకీయాలను కుదిపేస్తోంది. ఈ నేపథ్యంలో సినీ నటుడు, తమిళిగ వెట్రిగ కజగం అధినేత విజయ్ తాజాగా గవర్నర్ ఆర్ఎన్ రవితో భేటీ అయ్యారు. తమిళనాడులో శాంతి భద్రతలు పరిరక్షించడానికి తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ గవర్నర్ రవికి విజయ్ వినతి పత్రం సమర్పించారు. తమిళనాడులో కొంతకాలంగా శాంతి భద్రతలు అడుగంటాయన్నారు. ప్రజల ధన, మాన, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. ఇటీవల అన్నా యూనివర్సిటీలో 19 ఏళ్ల విద్యార్థినిపై జరిగిన లైంగిక దాడి ఘటనను విజయ్ ప్రస్తావించారు. లైంగిక దాడి బాధితురాలికి న్యాయం చేయాలని గవర్నర్ను విజయ్ కోరారు. ప్రముఖ తమిళ సినీ నటుడు విజయ్ ఈ ఏడాది ఫిబ్రవరిలో తమిళిగ వెట్రి కళగం పేరుతో ఓ ప్రాంతీయ పార్టీ పెట్టారు. తమిళిగ అంటే తమిళనాడు అని అర్థం, వెట్రి అంటే విజయమని అర్థం, అలాగే కళగం అంటే రాజకీయ పార్టీ అని అర్థం వస్తుంది. టోటల్గా తమిళిగ వెట్రి కళగం అంటే తమిళనాడు విజయం పార్టీ అనే అర్థం వస్తుంది. తమిళనాడులో కొనసాగుతున్న అవినీతి పాలనపై పోరాటం చేయడానికే రాజకీయ పార్టీ పెడుతున్నట్లు విజయ్ దళపతి పేర్కొన్నారు. 2026లో జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లోనే తొలిసారి తమిళిగ వెట్రి కళగం పోటీ చేస్తుందని విజయ్ చెప్పారు. ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచే ప్రజా సమస్యలపై ఆయన స్పందించడం మొదలుపెట్టారు. కాగా విద్యార్థినిపై లైంగిక దాడి ఘటన అంశానికి సంబంధించి ఇటీవల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై కూడా స్పందించారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదంటూ మండిపడ్డారు. ఈ సందర్భంగా తమిళనాడులో ఎంకే స్టాలిన్ నాయకత్వంలోని డీఎంకే ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై అన్నామలై మండిపడ్డారు. లైంగిక దాడి ఘటనకు సంబంధించిన ఎఫ్ఐఆర్ లీక్ అవడంపై పోలీసులపై ఆయన ధ్వజమెత్తారు. లైంగిక దాడి ఘటనలో నిందితుడిగా ఉన్న జ్ఞానశేఖరన్కు డీఎంకే నేతలతో మంచి సంబంధాలున్నాయని అన్నామలై ఆరోపించారు. ఈ సంబంధాల కారణంగానే జ్ఞానశేఖరన్పై పోలీసులు రౌడీ షీట్ తెరవలేదని విమర్శించారు. ఈ నేపథ్యంలో ఆయన తన ఒంటిపై కొరడా దెబ్బలు కొట్టుకుని డీఎంకే ప్రభుత్వ తీరుపై తన నిరసన వ్యక్తం చేశారు. ప్రజలకు రక్షణ కల్పించలేకపోయిన డీఎంకే సర్కార్ను కుర్చీ నుంచి దింపేంత వరకు తాను విశ్రమించేది లేదన్నారు అన్నామలై.
మొత్తంగా తమిళనాడు రాజకీయాలు మెల్లమెల్లగా వేడెక్కుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు ఇంకా ఏడాది ఉండగానే ప్రతిపక్షాలు తమ ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తున్నాయి. మన్మోహన్ సింగ్ సంతాప దినాలు ముగియక ముందు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విదేశీ పర్యటన పెట్టుకోవడం వివాదాస్పదంగా మారింది. మన్మోహన్ సింగ్ పట్ల కాంగ్రెస్ పార్టీకి ఉన్న గౌరవానికి ఇదొక ఉదాహరణ అని బీజేపీ పేర్కొంది. కాగా వ్యక్తిగత పర్యటనను రాజకీయం చేస్తున్నారంటూ కమలనాథులపై హస్తం పార్టీ మండిపడింది. లోక్సభలో ప్రతిపక్ష నాయకుడైన రాహుల్ గాంధీ విదేశీ పర్యటనకు వెళ్లడంపై భారతీయ జనతా పార్టీ మండిపడింది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణంతో దేశమంతా సంతాప దినాలు పాటిస్తుంటే కొత్త సంవత్సరం జల్సాగా గడపడానికి రాహుల్ గాంధీ వియత్నాం వెళ్లారని ధ్వజమెత్తింది. కనీసం సంతాప దినాలు పూర్తయ్యేంత వరకైనా రాహుల్ గాంధీ ఆగలేకపోయారని బీజేపీ నాయకులు ఎద్దేవా చేశారు. ఈ మేరకు బీజేపీ సీనియర్ నేత అమిత్ మాళవీయ ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు. లోక్సభలో ప్రతిపక్ష నేత అనే అర్థాన్ని రాహుల్ గాంధీ మార్చివేశారని అమిత్ మాళవీయ ఘాటు విమర్శలు చేశారు. అయితే బీజేపీ ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ తిప్పికొట్టింది. దేశ ప్రజలను తప్పుదోవ పట్టించేలా బీజేపీ నాయకులు విమర్శలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ మండిపడింది. మన్మోహన్ సింగ్పై నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎంత గౌరవం చూపించిందో దేశమంతా చూసిందని ధ్వజమెత్తింది. కేవలం వ్యక్తిగత పర్యటన కింద రాహుల్ గాంధీ వియత్నాం వెళ్లారన్నారు. ఇటువంటి వ్యక్తిగత విషయాన్ని కూడా బీజేపీ రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకుంటోందని కాంగ్రెస్ పార్టీ ఎదురు దాడి చేసింది. अगर उनको उन सम्मान देना है, डॉक्टर मनमोहन सिंह को सम्मान देना है, तो क्या रातों रात कैबिनेट की मीटिंगें होती है, रातों रात फैसले होते हैं? डॉक्टर मनमोहन सिंह दुनिया का सबसे बड़ा विद्वान है और हम लोग पंजाब से आते हैं. पंजाब के लोग आज बहुत दुखी हैं इस बात को लेकर कि पंजाब के एक महान सपूत को जिसने पूरी दुनिया में का दिल जीता हो. ఇదిలా ఉంటే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియల వేళ ఆయన స్మారక చిహ్నం ఏర్పాటు విషయంపై కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది. అంత్యక్రియలు నిర్వహించే ప్రదేశంలోనే మన్మోహన్కు స్మారక చిహ్నం నిర్మించాలని ప్రధాని నరేంద్ర మోడీని కోరుతూ ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే లేఖ రాశారు. ఈ మేరకు సదరు లేఖను తన ట్విట్టర్ ఖాతాలో ఆయన పోస్ట్ చేశారు. భారత ప్రజల హృదయాల్లో మన్మోహన్ సింగ్ అత్యంత గౌరవప్రదమైన స్థానాన్ని సంపాదించారని ఖర్గే కొనియాడారు. మన్మోహన్ సింగ్ సేవలు సాధించిన విజయాలు అపూర్వమైనవి అంటూ ఖర్గే పేర్కొన్నారు. आज उनकी मृत्यु के बाद भी वह उनके सम्मान के ऊपर सियासत करते नजर आ रहे हैं, ये बहुत दुखद है. और मैं याद दिलाना चाहता हूं देश को कि डॉक्टर मनमोहन सिंह गांधी नेहरू खानदान के बाहर देश के पहले प्रधानमंत्री थे जिन्होंने 10 वर्ष तक प्रधानमंत्री का पद ग्रहण किया. और यह भी याद दिलाना चाहता हूं कि कांग्रेस पार्टी ने नेहरू गांधी खानदान के बाहर किसी भी प्रधानमंत्री को सम्मान नहीं दिया. देश के पहले प्रधानमंत्री जो नेहरू गांधी खानदान के बाहर थे, जिन्होंने 5 साल पूरे किए, वो श्री पीवी नरसिम्हा राव थे. उनके साथ क्या हुआ है सबको पता है. प्रणब मुखर्जी जी की ऑटोबायोग्राफी और उनके परिवार के लोगों ने जो संस्मरण लिखे हैं उसमें प्रणब मुखर्जी जी के साथ क्या हुआ है सबको पता है. कांग्रेस पार्टी का इतिहास रहा है कि उनके प्रथम परिवार के बाहर के किसी भी नेता को सम्मान नहीं दिया गया. सरदार पटेल से लेके लाल बहादुर शास्त्री जी से लेके पीवी नरसिम्हा राव तक के दर्जनों उदाहरण देश के सामने हैं. कम से कम आज इस दुख की घड़ी में राजनीति करने से बाज आना चाहिए. అయితే మల్లికార్జున ఖర్గే లేఖపై బీజేపీ నేతలు విమర్శలు గుప్పించారు. స్మారకాలను నిర్మించే సంప్రదాయాల గురించి ప్రధాని నరేంద్ర మోడీకి కాంగ్రెస్ లేఖ రాయడం విడ్డూరంగా ఉందంటూ బీజేపీ నాయకులు ఎద్దేవా చేశారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మెమోరియల్ వివాదంపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. మెమోరియల్ ఏర్పాటు స్థలం కేటాయించాలని కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే కోరారు. కేంద్ర మంత్రివర్గ సమావేశం ముగిసిన వెంటనే మల్లికార్జున ఖర్గేకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ మేరకు బదులిచ్చారు. స్థలం ఏర్పాటు చేయాలంటే ముందు ట్రస్ట్ ఏర్పాటు చేయాలి. ఆ ట్రస్ట్ పేరిట స్థలాన్ని కేటాయించాల్సి ఉంటుందన్నారు.
ఇవి నేషనల్ అఫైర్స్ ఎపిసోడ్లోని ప్రధాన అంశాలు. మరో ఎపిసోడ్లో మరికొన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.